వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్కు స్వాగతం. ఇంతకుముందు వీడియోలో నాబార్డ్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ని నేను మీకు కొంత వివరించడం జరిగింది. సో ఈ వీడియోలో నాబార్డ్కి సంబంధించిన మరికొన్ని అంశాలని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారి కోసం ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో ప్రతి ఒక్క పాయింట్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా నేను దీనిలో ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఫైనాన్స్ అంటే ఏంటి, మనీ అంటే ఏంటి దగ్గర నుంచి ఇండియా ఎకానమీలో బ్యాంకుల యొక్క పాత్ర ఎంత అనే స్థాయి వరకు ఈ యొక్క అవేర్నెస్ సిరీస్ని నేను తీసుకెళ్ళబోతున్నాను. అండ్ ఈ వీడియో ప్రతిరోజు సాయంకాలం 7కు మీ ముందుకు వస్తుంది. అండ్ కొన్ని రోజులు ఒకవేళ రాకపోతే దయచేసి అనుకోకండి. ఇది ఎందుకంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లేదా కొన్ని టెక్నికల్ ఫాల్ట్స్ వల్ల అది మిస్ అవుతూ ఉంటుంది. సో అలా తర్వాత బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ పూర్తయిన తర్వాత కొన్ని బిట్స్ని కూడా నేను మీకు అందిస్తూ వస్తాను. అండ్ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగమే. సో స్టూడెంట్స్కి చాలా ఉపయోగం, నేను ఒప్పుకుంటాను. మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే వారికి, ముఖ్యంగా ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వారికి. బట్ వాళ్ళతో పాటుగా ఈ యొక్క అవేర్నెస్ అనేది ఇప్పుడున్న సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్లో ఈ అవేర్నెస్ కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. సో without a further delay, let's move into this video. ఈ నాబార్డ్ ఫామ్ అయింది. ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో నాబార్డ్ ఫామ్ అయిందో నేను చెప్పడం జరిగింది. సో ఆ ఫామ్ అయిన నాబార్డ్ దేని రీప్లేస్ చేసింది అంటే అగ్రికల్చరల్ క్రెడిట్ డిపార్ట్మెంట్ ఏసీడీ మరియు రూరల్ ప్లానింగ్ అండ్ క్రెడిట్ సెల్ ఆర్పిసిసి. ఈ రెండు ఏంటంటే నాబార్డ్ ఫామ్ కాకముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని డిపార్ట్మెంట్స్ని వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఎందుకు ఇంక్లూడ్ చేశారు అంటే పేదలకు మంచి జరగాలి, సో రూరల్ గ్రామీణ అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు డిపార్ట్మెంట్స్ని వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఫామ్ చేశారు. అయితే ఈ రెండింటిని వాళ్ళు రీప్లేస్ చేసి వీటిని పూర్తిగా లేకుండా చేసి వీటి ప్లేస్లో నాబార్డ్ని కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. సో ఇదే కాక అగ్రికల్చరల్ రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే ఒక కార్పొరేషన్, ఒక సెల్ అండ్ ఒక డిపార్ట్మెంట్, ఈ మూడింటిని కూడా పూర్తిగా లేకుండా చేసి నాబార్డుకు పచ్చ జెండా ఊపింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది ఒక స్పెషలైజ్డ్ బ్యాంక్ అనమాట. అంటే దీని నిర్ణయాలు ఇదే తీసుకుంటుంది, ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం నాబార్డుకు లేదు. తర్వాత డెడికేటెడ్ విత్ మ్యాటర్స్ కన్సర్నింగ్ పాలసీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇన్ ఇండియా. అంటే మనకు భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి కానీ, తర్వాత అగ్రికల్చరల్కు అంటే వ్యవసాయానికి అప్పు కావాల్సి వస్తే ఆ విషయాలకు సంబంధించి కానీ, సో ఇలా వాటికి సంబంధించిన ఆపరేషన్స్ కానీ, తర్వాత ప్లానింగ్ కానీ, పాలసీ, ఈ అన్ని విషయాలు కూడా ఈ నాబార్డ్ అన్నది చూసుకుంటుంది. అండ్ నాబార్డ్ ఫామ్ అయిన తర్వాత ఆర్బీఐ స్టేక్ ఉంటుంది కదా, అంటే నాబార్డ్లో ఆర్బీఐ యొక్క వాటా ఉంటుంది కదా, అదేం చేసిందంటే ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పూర్తిగా ఇచ్చేసింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 99% వాటాను ఈ యొక్క నాబార్డ్లో కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. అయితే నాబార్డ్ ఏం ఫంక్షన్స్ చేస్తుంది అంటే ఫస్ట్ది ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని ఐఆర్డిపి అంటారు. ఐఆర్డిపి అన్నది ఇట్స్ ఎ స్కీమ్ డివైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ జనరేటింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద రూరల్ సెక్టర్. మనకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అవకాశాలని క్రియేట్ చేయడానికి, అంటే వాళ్ళంతకు వాళ్ళే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇంకా క్రియేట్ చెప్పాలి అంటే ఒక వ్యాపారం చేసుకోవడానికి అమౌంట్ అవసరం అవుతుంటుంది కదా, ఆ అమౌంట్ని కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా ఇవ్వనున్నారు. అండ్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్లో ఏదైనా సరే ఎకనామిక్గా ఇంప్రూవ్ కావాలనుకుంటే వాళ్ళు నాబార్డ్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్స్టెండ్ చీప్ రేట్ ఫెసిలిటీస్ టు ద పీపుల్ గ్రూప్ సెటెడ్ అండర్ దిస్ ప్రోగ్రామ్. అయితే బ్యాంక్స్ కూడా నాబార్డ్ అన్నది అడ్వైస్ ఇచ్చింది. ఏం అడ్వైస్ ఇచ్చింది, మీరు ఈ యొక్క పల్లెకి సంబంధించిన ప్రాంతాల వారికి మీరు లోన్స్ ఇవ్వండి, చాలా చీప్ ఇంట్రెస్ట్తో ఇవ్వండి, అంటే మీ బయట కంటే కూడా తక్కువ ఇంట్రెస్ట్కే లోన్స్ అన్నవి లభిస్తాయి. నాబార్డ్ దెన్ ప్రొవైడ్స్ రీఫైనాన్స్ టు బ్యాంక్స్. సో బ్యాంక్స్ ఇస్తే బ్యాంక్స్కు నాబార్డ్ అన్నది అమౌంట్ అన్నది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నాబార్డ్ హ్యాస్ అకార్డెడ్ high priority to projects envisaged under IRDP. The refinance provided for the IRDP accounts for the highest share for the support
ప్రొవైడెడ్ ఫర్ పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్స్. అయితే ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్కు చాలా చాలా హై ప్రయారిటీని నాబార్డ్ ఇస్తూ వస్తుంది. అండ్ ద రీఫైనాన్స్ provided for IRDP accounts for highest share for the support provided by the poverty alleviation programs. ఈ పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్స్కు హైయెస్ట్ షేర్ అన్నది ఉందన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ ద రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు, శిశువులకు అండ్ చిన్న చిన్న పిల్లలకు వాళ్ళ ఇంప్రూవ్ కావడానికి ఈ యొక్క నాబార్డ్ అన్నది నడుం బిగించింది. అండ్ వాళ్ళకి ఏదైనా సరే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేస్తూ ఈ ప్రోగ్రాంలోకి తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క జీవితాల్ని ముందుకు తీసుకుంటుందన్నమాట. అండ్ వీటికి సంబంధించి బ్యాంక్స్ కూడా 100% రీఫైనాన్స్ సపోర్ట్ అన్నది నాబార్డ్ అన్నది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు ఫంక్షన్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ ఫర్ ఉమెన్. ఇది చాలా ముఖ్యమండి. అంటే ఆడవారికి కొంతమందికి ఏమైనా సరే కొంతమందికి మిషన్ కుట్టే స్కిల్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి స్కిల్ని వాళ్ళు ఇంక్రీజ్ చేసి, అంటే ఇంకా ప్రమోట్ చేసి, వాళ్ళకు ఎంకరేజ్ చేసి అలాంటి మహిళలతో వాళ్ళ వ్యాపారం పెట్టించి వాళ్ళ జీవనం అన్నది ముందుకు తీసుకెళ్తారు. సో నాబార్డ్ ప్రొవైడ్స్ గ్రాంట్ టు వాలంటరీ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ సెంటర్స్ విచ్ ఎయిమ్ అట్ ప్రొవైడింగ్ వొకేషనల్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ ఉమెన్ ఎక్స్క్లూజివ్లీ. ఇక్కడ ఎంటర్ప్రీనియర్షిప్ అంటే వ్యాపారంకి సంబంధించి. సో సమ్ ప్రొవైడింగ్ మార్కెటింగ్ ఓరియంటెడ్ స్కిల్ టు ఉమెన్ ఫర్ అప్గ్రేడింగ్ టెక్నికల్ అంటే డిజైనింగ్ స్కిల్. ఇక్కడ స్కిల్ అనే విషయానికి వస్తే వాళ్ళకున్న టాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ టాలెంట్ని ఇంక్రీజ్ చేసుకునే విధంగా, అప్గ్రేడ్ చేసుకునే విధంగా వాళ్లకు కావాల్సిన అమౌంట్ అన్నది ఈ నాబార్డ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో అదే ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ ఫర్ ఉమెన్. ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వాళ్ళు స్పెసిఫైడ్గా, డెడికేటెడ్గా వాళ్ళు దీన్ని ఇస్తారనమాట. నెక్స్ట్ ఇది self-help group. So NABARD has been making efforts to establish linkages between self-help group and organized by some voluntary agencies for poor people in రూరల్ ఏరియాస్. మనకు చూడండి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీలు ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ యొక్క అగ్రికల్చర్ మీద ఆధారపడి వర్షాలు లేక లేదా వర్షాలు ఎక్కువైపోయి మనకు పంట కొన్ని మ్యాక్సిమం కొన్నిసార్లు చేతికి రానప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు కుటుంబం ముందు గడవాలి. సో పిల్ల పాపలు ఆధారపడి ఉంటారు ఆయన మీద. సో అలాంటప్పుడు కుటుంబం గడవాలి. అలాంటప్పుడు అప్పు చేస్తారు. అప్పు చాలా హై లెవెల్లో ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో అలాంటి వాటిని పూర్తిగా లేకుండా చేయడానికి ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంటుంది కదా, సో వాటిని కొన్ని వాలంటరీ ఏజెన్సీస్తో లింక్ చేశారనమాట. సో లింక్ చేసి అఫీషియల్ క్రెడిట్ ఏజెన్సీస్, అంటే ఈ యొక్క వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటారు కనుక వాళ్ళు ఏం చేసినా అఫీషియల్గా ఉంటుంది. సో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా బయటనంత ఉండదు, చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో దిస్ వుడ్ ఆగ్మెంట్ ద ఫ్లో ఆఫ్ క్రెడిట్ ఫర్ ప్రొడక్షన్ పర్పసెస్ అండ్ రెడ్యూస్ దేర్ డిపెండెన్స్ ఆన్ ద ఇన్ఫార్మల్ క్రెడిట్ సోర్సెస్. ఇన్ఫార్మల్ అంటే మనకు బయట వ్యక్తులు, ఫార్మల్ కాదు. ఇన్ఫార్మల్ అంటే వాళ్ళు అఫీషియల్ కాదు అని, అంటే వాళ్ళు అంత నమ్మదగిన వాళ్ళు కాదు అని. సో వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశం అన్నది పూర్తిగా రిడ్యూస్ అయిపోయింది అనమాట. సో దిస్ వుడ్ ఆర్గ్యుమెంట్ ఏది, ఈ యొక్క లింకేజ్ ఏదైతే ఉంటుందో ఇది వాళ్లకు ఈ యొక్క ఇన్ఫార్మల్ క్రెడిట్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యే బాధ పూర్తిగా తప్పింది అని ఇక్కడ చెప్తున్నారు. నాబార్డ్ ప్రొవైడ్స్ రీఫైనాన్స్ అట్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఫర్ ద రేట్ ఆఫ్ బ్యాంక్స్. సో బ్యాంక్స్ కూడా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్తో రీఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నోటెడ్ దట్ 90% ఆఫ్ న్యూ ఎస్హెచ్జీస్ ఆర్ ఫార్మ్డ్ ఎక్స్క్లూజివ్లీ బై ఉమెన్. సో ఎక్కువగా ఆడవాళ్ళు దీన్ని, ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నాబార్డ్ ఆల్సో ప్రొవైడ్స్ రీఫైనాన్స్ టు ఫుల్ ఎక్స్టెంట్ ఫర్ ప్రాజెక్ట్ అండర్ నేషనల్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ నేషనల్ మిషన్ ఫర్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్. సో ఈ యొక్క కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి కొన్ని ఆర్గనైజేషన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్స్ ఏంటంటే నేషనల్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి,
నెక్స్ట్ ది నేషనల్ మిషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్. ఈ 2 ప్రాజెక్ట్స్‌కి కూడా నాబార్డ్ అనేది రీఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో, ఈ లెసన్ నంబర్ 12లో ఒక 4 ఫంక్షన్స్ నేను మీతో డిస్కస్ చేశాను. మరొక వీడియోతో అగైన్ మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నాబార్డ్ గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ. జై హింద్.